మనం మన రేగుడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇంకా ఎంతమంది చేత బీజేపీ రాజీనామా చేయిస్తోంది? ఇద్దరా, ముగ్గురా? లక్ష్మణరావు గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి, ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ అండ్ ట్రిపుల్స్ వాసుదేవ్ గారు. రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. అధికారం కోల్పోయినప్పుడు ఏ పార్టీ నుంచి కూడా గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా తెలివిగా వాళ్ళకున్నటువంటి సృజనా సోదరుని కానీ, సీఎం రమేష్ని కానీ, అలాగే మిగతా చాలా మంది బీటెక్ రవి లాంటి క్యాండిడేట్లు చాలా మంది కూడా బీజేపీ పార్టీకి పంపించారు. తన యొక్క పార్టీని తన నమ్ముకున్నటువంటి ఎవరైతే ఈ పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఈ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో, పార్టీకి ఫండ్ ఇచ్చినటువంటి ఇటువంటి నాయకులందరినీ కూడా ఆయన తెలుగుగా కాపాడుకొని తన పార్టీని నిలదొక్కుని ఈ రోజున అధికారంలో రావడానికి కారణం కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఎస్ నేనున్నాను, ఒకవేళ మనం ఓడిపోయినా మీకు ఒక సేఫ్ జోన్ లో పెట్టాలంటే ఖచ్చితంగా బీజేపీ ఆ రోజున మీకు అందరికి కూడా ఒక కోడి తన పిల్లల్ని ఏ రకంగా అయితే కాపాడుతుందో ఆ రకంగా ఆ కోడి పిల్లలు కాపాడినట్టుగా మిమ్మల్ని కాపాడుతుంది. మీరు బీజేపీలోకి వెళ్ళనని ఇస్తే ఆయనకి సలహాలు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా అనేది అయితే నేను అనను. కానీ ఇక్కడ జరుగుతున్న విధానం ఏంటంటే, ఎవరైతే వ్యక్తిగత కారణాలతో ఈ రోజున వెళ్ళినటువంటి విజయసాయి రెడ్డి గారు అవన్నీ తన వ్యక్తిగత కారణాలతో ఆయన వెళ్ళారు. తనకి బిజినెస్ పరంగా లేదు, ఇంకా ఏ ఇతర కారణాలతో రేపొద్దున కాలంలో ఏది ఇంకా ఆయన పొలిటికల్ గా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ఆయన గ్రహించారో, లేక ఒక మళ్ళీ చెప్తా ఉన్నా మీడియా రంగంలో ఒక మీడియా పెట్టి లేదా ఒక పత్రికని స్థాపించి ఆయన కూడా మీడియా రంగంలో అసలు మీడియా అంటే ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా మరి న్యూట్రల్ గా వ్యవహరించాలి, పత్రికను ఏ విధంగా నడిపించాలని ఆ రోజున కొన్ని ఎల్లో మీడియాకి ఆయన చేసినటువంటి ఛాలెంజ్ ను కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క స్ట్రాటజీ ఆ విధంగా మీడియా రంగంలో ప్రవేశిస్తున్నారనా మీరు చెప్పాలనుకుంటున్నది? ఖచ్చితంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్ళకపోయినా ఆయన స్తబ్దంగా నోకలుగా ఉన్నా ఖచ్చితంగా మీడియాని స్థాపిస్తా ఉన్నారు. ఆయన పత్రిక కూడా పెడతా ఉన్నారని మాకున్నటువంటి సమాచారం. వాళ్ళకి దగ్గరకున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి దగ్గరకున్నటువంటి కొంతమంది మాకు చెప్పినటువంటి సమాచారం అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ అడ్వైజర్ ని తీసుకెళ్లారంట కదా ఆయన దగ్గరికి. ఇదేనా వస్తారు ఇప్పుడు వాసుదేవ్ గారు సలహాలు కొంతమంది ఎంత విధైనా మనకి ఇచ్చినటువంటి కొన్ని సలహాలు ఒక సలహా మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది మాటలు మన జీవితానికి మన వ్యాపార రీత్యా అన్నింటిలో ఉపయోగపడతాయి. కాబట్టి కొంతమందిని అడ్వైజ్ చేసిన అడ్వైజ్ లో తీసుకోవడానికి తీసుకుంటారు. సో ఇవంతా సర్వసాధారణ, దీన్ని పెద్దగా మనం లెక్కింపులోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ వాసుదేవ్ గారు ఈ రోజున ఆడుతున్నటువంటి ఏదైతే పొలిటికల్ గేమ్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ చంద్రబాబు నాయుడు గారు పసిగట్టారు. చంద్రబాబు నాయుడు గారు పసిగట్టారు కాబట్టినే పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పొమ్మనలాగా పొగపెడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా రాబోయే కాలంలో ఇంకా గట్టిగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి రాజీనామా ఏదైతే రాజ్యసభ ఎంపీ సీట్ కాలేయిందో దాన్ని చిరంజీవి గారికి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ చిరంజీవి గారికి రాజ్యసభగా ఇచ్చి కేంద్ర మినిస్టర్ చేస్తారని ఊహాగానం అయితే, ఒకవేళ అది ఇవ్వకపోతే చిరంజీవి గారికి మరి రాష్ట్ర పగ్గాలు ఇవ్వడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం 2029లో ఒక సీఎం క్యాండిడేట్ గా చిరంజీవి గారిని నిలబెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగంగా వస్తున్నటువంటి పేలర్ వదిలేరండి. ఖచ్చితంగా ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన లేదా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కేంద్ర మినిస్టర్ గారిని చేస్తే చిరంజీవి గారికి రాష్ట్ర పగ్గాలు ఇస్తారు. లేదా చిరంజీవి గారికి కేంద్ర మినిస్టర్ ఇది ఇస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పే విధంగా. ఎందుకంటే ఇక్కడ చూస్తే బలంగా మనం చూసాం, ఎవరే పార్టీ అయినా సరే రెడ్లు ఉండే రెడ్ల నాయకత్వాన్ని నమ్ముకుంటాయి, రెడ్లు చేయగలరు, వాళ్ళు అన్ని రకాలుగా పోరాటం చేయగలరు ఒక దీనంతో గతంలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా రెడ్లకే ప్రయత్నించి
అలాగే ఈ రోజున బీజేపీ పార్టీ కూడా ఏంటంటే ఇక్కడ రెడ్ల నాయకత్వానికి ఇవ్వాలి, రెడ్ల యొక్క ప్రభావం పొందించాలి, వాళ్ళైతే కొంచెం గట్టిగా నిలబడతానన్న ఆలోచన విధానం ఉండొచ్చు. లేదు ఇంకేస్ ఎంతవరకు రెడ్లు పరిపాలించారు, రెడ్ల నాయకత్వం చేశారు కదా,